ఎస్ మోడల్ పేపర్ 9 చూడండి. కొన్ని పండ్లు నక్షత్రాలను ఇచ్చారు. సో ఫ్రూట్స్‌లో వచ్చేసరికి కొన్ని స్టార్స్ అని ఇచ్చారు. కొన్ని నక్షత్రాలు రివర్స్ అని ఇచ్చారు నదులు. కొన్ని నదులు మేకలని ఇచ్చారు. సో ఇది వాళ్ళు ఇచ్చిన స్టోరీ. ఏ మేక పండు కాదన్నారు. మేక ఇక్కడుంది, ఫ్రూట్ ఇక్కడుంది. రిలేషన్ మనకు క్లారిటీగా తెలుస్తుంది కాదు అని. రెండవది కొన్ని మేకలు నక్షత్రాలని. మేకలు ఎక్కడున్నాయి, నక్షత్రాలు ఎక్కడున్నాయి కానే కాదు. ఏ మేక కూడా నక్షత్రం కాదు అన్నారు. మేక ఇక్కడ ఉంది, స్టార్ ఇక్కడ ఉంది. బేసికల్గా నిజం చెప్పాలంటే వీటి మధ్య రిలేషన్ ఉందో లేదో తెలియడం లేదు. అందుకే బోత్ ఆర్ రాంగ్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ప్రకటన. అత్యవసర సేవల్లో సమ్మెలను నిలిపివేయాలనేది క్వశ్చన్. ఓకే, క్రింద చూడండి. అవును, ఇవి వాదనలు బలంగా ఆర్గ్యూ చేస్తే ఏదైనా రైటే వస్తుంది. అవును, ఎందుకంటే సమ్మెలు సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయి. ఆటంకపరిస్తే ఆపేయాల సమ్మెలు అంటే విషయం అది కానే కాదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఇంకా బలంగా ఉండాలి. ఓకే, కాదు ఎందుకంటే సమ్మెలు చేయడం ప్రజాస్వామ్య హక్కు అని చెప్పేసి అదైతే ఫ్యాక్టే కదా. అందుకే 2 రైట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ప్రకటన. ఒక వన్డే మ్యాచ్లో చేసిన మొత్తం పరుగులు 200లో స్పిన్నర్స్ 160 పరుగులు చేస్తారని ఇచ్చారు. తీర్మానాలు ఫైనల్ డెసిజన్ అనమాట. టీంలో 80% ఆటగాళ్ళు స్పిన్నర్స్ అని ఇచ్చారనమాట. ఇది మనకు స్టోరీ ఎక్కడ తెలియడం లేదు. వాళ్ళు ఎప్పుడు దిగినా లాస్ట్లో దిగినప్పటికి కూడా రన్స్ చేసి ఉండొచ్చు కదా. ఆట ప్రారంభించిన వారు స్పిన్నర్, ఇది కూడా మనకు తెలియదు. అందుకే బోత్ రాంగ్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ప్రకటన. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ఇది కాస్త ఊహాగానాలు, ఊహించి చెప్పాల. ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చు అంటేనే కదా ఆ మాట చెబుతాడు డాక్టర్. సో ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ సాధ్యం కాదు. సాధ్యం కాకపోతే ఆపరేషన్ ద్వారా మెరుగుపడుతుందని చెప్పడుగా. సో ఊహాగానాలు అలా ఊహించాలి. నెక్స్ట్ ప్రవచనం. వాయు కాలుష్య పెరుగుదల వల్ల నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి ఇచ్చారనమాట. ఇది ఏంటో తెలిసే కోర్స్ ఆఫ్ యాక్షన్, బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాలి. కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్ని కర్మాగారాలను నగర శివారులోకి తరలించాలి అని ఇచ్చారు వాళ్ళు వచ్చరికినేమో. సో అప్పుడే కదా వాయు కాలుష్యం కొంతవరకు సిటీ అని చెప్పారు స్టోరీలో, ఇక్కడ తగ్గుతుంది. అన్ని రవాణా వాహనాలను సిఎన్జీలు నడిచేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలి. దీంతో నడిచినా కూడా కొంచెం కాలుష్యం తగ్గుతుంది. సో 2 రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కింద. ఓకే, ఈ టైప్ ఆఫ్ మనకి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క కాకతీయ అకాడమీ యాప్లో ఉంది. అలాగే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జాక్ట్గా మన కాకతీయ అకాడమీ బుక్లెట్లు అయితే ఉన్నాయి మోడల్ పేపర్స్ రూపంలో. ఈ క్వశ్చన్స్ కూడా మోడల్ పేపర్లో క్వశ్చన్సే కాబట్టి మీకు తక్కువ టైంలో, ముఖ్యంగా ఎగ్జామ్ అనేది ఇంకా చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ సమయంలో పెద్దగా లెసన్స్ కొత్తగా ప్రాక్టీస్ చేసే టైం ఉండకపోవచ్చు. కాబట్టి తక్కువ టైంలో క్విక్ రివిజన్ అవ్వాలంటే మాత్రం అన్ని లెసన్స్ యొక్క కాంబినేషన్స్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. సో అవే టెస్ట్ పేపర్ రూపంలో మన కాకతీయ అకాడమీ యాప్లో ముఖ్యంగా ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత బుక్ ఒకవేళ కావాలనుకున్నట్లయితే కాకతీయ అకాడమీ యొక్క ఆఫీస్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు బుక్ జస్ట్ వన్ డేలో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా 2 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తక్కువ సమయంలో మీకు మెంటల్ ఎబిలిటీలో మంచి మార్కులు రావాలంటే ఉన్నటువంటి ఏకైక మంచి మార్గం ఏదైనా ఉంది అంటే మాత్రం టెస్ట్ పేపర్లు సరిగ్గా చేయడం, సిలబస్కి అనుగుణంగా. మన టెస్ట్ పేపర్లు ఎగ్జాక్ట్గా సిలబస్కి అనుగుణంగా ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా, ప్రతి పేపర్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసాం 10 పేపర్స్ కూడా. సో లాస్ట్ మూమెంట్లో అన్ని లెసన్స్లో అన్ని మోడల్స్ ఒకసారి రివిజన్లో అనిపిస్తుంది అన్నమాట. ఈ టెస్ట్ పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క వీడియో లెక్చర్స్ విన్నట్లయితే. సో కాబట్టి మీకు బుక్ కావాలనుకుంటే కాకతీయ అకాడమీ యాప్లో అంటే బుక్ కావాలనుకుంటే కాకతీయ అకాడమీ ఆఫీస్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో రూపంలో కావాలనుకుంటే మాత్రం కాకతీయ అకాడమీ యాప్లో చాలా తక్కువ ప్రైసెస్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ తక్కువ సమయంలో వీటిని వినియోగించుకోండి. ఓకేనా మరి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను నేను. అందుకనే లాస్ట్ మూమెంట్లో కూడా బుక్లెట్ అయితే రెడీ చేస్తాం. ఇంకొకటి వీటికి మరలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కేవలం నాన్ మ్యాథ్స్, గ్రూప్ 2 ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మెంటల్ ఎబిలిటీలో మంచి మార్కులు వస్తే మిగిలిన మీద వాటి మీద పెద్దగా బడిన పడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎక్స్ప్లెనేషను, ఈ మోడల్ పేపర్స్ అన్ని తీసుకొని వచ్చాం. పెద్దగా టైం అవసరం లేదు వీటికైతే మాత్రం. కరెక్ట్గా ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఒక్కొక్క టాపిక్ నుంచి, అది మోడల్ పేపర్ నుంచి ½ అన్ అవరే ఉంది. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు తక్కువ టైంలో మంచి అవుట్పుట్ వస్తుంది. ఎస్, మన బుక్ వచ్చేసరికి స్వహస్తాలతో నేనే కూర్చొని రాశాను వరుసగా కొన్ని డేస్ పాటు, రాత్రి పగలు కూడా. ముఖ్యంగా ఈ పుస్తకం ఉన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి అక్షరం కూడా చేతితో రాసామన్నమాట. అయితే మిగిలిన మార్కెట్లో వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, పబ్లికేషన్స్ కానీ రిమైనింగ్ అదర్ ఆథర్స్ కానీ ఏం చేస్తుంటారంటే జనరల్గా వచ్చేసరికి వారు రాశారో లేదో క్లారిటీ ఉండదు.
కానీ మన పుస్తకం వచ్చేసరికినేమో పూర్తిగా నేనే రాశాను. కాకపోతే తక్కువ టైంలో ఫాస్ట్గా రాయటం వలన చిన్న చిన్న డిటిపి మిస్టేక్స్ అయితే ఉంటాయి. అది ఇప్పుడు ఇంత కష్టపడి ఫ్యాకల్టీ దగ్గరుండి చూస్తేనే అలాగ అనిపిస్తే అసలు సంబంధం లేకుండా రాస్తే ఇంకా దారుణంగా ఉంటాయి కదా. అందుకోసం ఏం చేస్తామంటే ఈ తక్కువ సమయంలో కూడా టైం స్పెండ్ చేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి వీడియోస్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకని ఒకవేళ అంతా కరెక్ట్గా బాగుండుంటే లాంగ్ రన్ ఉంటే ప్రాబ్లం వచ్చుండేది కాదు. తక్కువ టైం కాబట్టి ఈ తక్కువ టైంలో టైం అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మీకు ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా ఇందులో ఉన్న ఫస్ట్ 4 టాపిక్స్ లాజికల్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. డేటా ఇంటర్ప్రిటేషన్ మన యాప్లో ఉంది. టెస్ట్ పేపర్లు విడిగా 10 పేపర్స్ కూడా మన యాప్లో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయన్నమాట. సో అది చేతితో పూర్తిగా రాసింది మనము అండ్ కరెక్షన్ చేసింది మనము, ఇక ఫైనల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో మనమే చేస్తున్నాం. కాబట్టి జనరల్గా ఈ రోజుల్లో ఒక పుస్తకం అనేది ఒక రాస్తే మరొకరు ఫోటో అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ మన పుస్తకం మిగిలిన వాళ్ళని పెద్దగా చూడకపోయినప్పటికీ మన పుస్తకం అయితే మాత్రం 100% పూర్తిగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను రాశాను. ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను చేస్తాను అనమాట. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా సిలబస్ ప్రకారము ఏ లెసన్ ఎంత లిమిట్స్ ఉంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ఈజీగా ఉన్నా మోడరేట్గా ఉన్న హై లెవెల్ ఉన్నా కూడా టచ్ చేయగలుగుతారు క్వశ్చన్ అనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని చాలా లిబరల్గా మోడరేట్గా రాశాం. ఒకవేళ నార్మల్గా నా సబ్జెక్ట్ కానట్లయినట్లయితే ఏముండేది, అయితే మొత్తం ఏదైతే క్వశ్చన్స్ డంప్ చేసి ఎలా పడితే అలా రాసి ఉండేది. కాబట్టి సిలబస్ ప్రకారం వాళ్ళు ఏమైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్కి అనుగుణంగానే బిట్స్ అండ్ మోడల్ పేపర్స్ తయారు చేయబడ్డాయి. ఇందులో వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా నేనే చేస్తాను. కాబట్టి మీరు వీటిని ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ముఖ్యంగా ఈ తక్కువ సమయంలో మంచి స్కోర్ రావాలి అంటే సిలబస్కి అనుగుణంగా ఉండే క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేయాలా. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్ లో ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేయడం అండ్ వీడియోస్ మన యాప్ లో ఉంటాయి. వాటిని చూడడం వల్ల అవుట్పుట్ అనేది మనం అనుకున్న దానికంటే ఒక మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, మరి ఫాలో అవ్వండి, ఉపయోగించుకోండి వీటన్నిటిని కూడా, కోర్సెస్ అండ్ బుక్ ను కూడా. ఓకేనా, మరి థ్యాంక్ యూ.